జిల్లా తాళరేవు మండలంలోని అంబేద్కర్ భవనం వద్ద నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధనకై కృషి చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ నిరంతర పోరాటంలో దళిత నాయకులందరూ భాగస్వాములు కావాలని అంబేద్కర్ ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ వారి 68వ వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడవాలని ప్రయత్నాలు నిర్మించుకోవాలి. అంతేకాకుండా ఈ దళితుల ఐక్యత కూడా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుంటూరులో డిసెంబర్ 15 జరిగా అలో మాల చలో గుంటూరు కార్యక్రమం కూడా తాళరేవు మండలం మా దళిత వెల్ఫేర్ సెంటర్ విజయవంతం చేయాలి. ప్రతి మాల కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా తాళరేవు మండలంలో ఏర్పాటైన మండల దళిత వెల్ఫేర్ సెంటర్ అనేది ఇప్పటిది కాదు, గత 25 సంవత్సరాలుగా ఉంటుంది. దీనికి కాలం దగ్గర పడుతుంది కాబట్టి మళ్ళీ నూతన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి వర్ధంతి కార్యక్రమం ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నా జయభీములు. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం రాయడం కోసం ఆయన చావు వరకు వెళ్ళి ఈరోజు డిసెంబర్ 6ని ఆయనకి షుగర్ కంప్లైంట్ రావడం జరిగింది. ఈ యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఈ భారత రాజ్యాంగం ఏ విధంగా రాయాలి, ఈ జాతిని ఏ విధంగా మనం కాపాడాలని చెప్పి ఆయన ఒత్తిడి తట్టుకోలేక ఒత్తిడి వల్ల షుగర్ వచ్చింది. ఆ షుగర్ లో కూడా ఆయన చనిపోయే వరకు ఆ భారత రాజ్యాంగాన్ని రాశారు. రాసినటువంటి రాజ్యాంగాన్ని వేళ ఏవైతే సందర్భంగా కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అది ఏదైతే అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని తయారు చేసి మనకి ఇవ్వటం వలన ఈవేళ అనేక రకాలుగా ఈ దేశం ముందుకు వెళ్ళటానికి ప్రధానమైన కారణం. మరి ఏదైతే వెనకబడిన వర్గాలు ఉన్నాయో మరి అవన్నీ కూడా ఈరోజు సమాజంలో గౌరవంగా తలెత్తుకుని జీవిస్తున్నాయంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. అందరికీ నాయకుడు, ఈ భారతదేశంలో అనగారిన వర్గాలన్నింటినీ కూడా ఒక ఐక్యతగా చేసి వారి హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. వారి రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడవాలని చూస్తున్నారు. అది మంచి చర్య కాదు. బాబాసాహెబ్ రాజ్యాంగం వల్లే ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా ఆయన రాజ్యాంగాన్ని గౌరవించమని చెప్పి ఈ వర్ధంతి సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా తాళరేవు మండలంలో మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ అనేది కాలం దగ్గరకు వస్తుంది కాబట్టి త్వరలో 15 అంబేద్కర్ భవనం ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నివాళులు అర్పించడానికి ఇచ్చేసిన మన తాళరేవు మండలం నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జై భీమ్ అనే నినాదంతో ఆయన మన అందరికీ కూడా మన దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహాశయుడి యొక్క రాజ్యాంగం రాసింది అందరూ కూడా అవలంబించాలి. ఆ రాజ్యాంగ నిర్మాత, ఆ రాజ్యాంగాన్ని అందరూ కూడా ఆచి తూచి అందరూ కూడా